హాయ్ హలో అందరికీ, నేను మీ మహేష్. పొద్దున్నే లేచి పళ్ళు తోమే గ్యాప్లో మావాడైతే అన్నం తినేశాడు. సారీ, వీడియో కూడా మీకు తెలియదు కదా, మరేం పర్లేదు నేను చెప్తా. పేరు గణేష్, మామ కొడుకు, వరుసకు బామ్మారిది అవుతాడు. ఒక షాప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయా. వెళ్ళే దారిలో ఒక ఛాయ్ తాగి షాప్ దగ్గరికి వెళ్ళేసరికి బిహారుడు షాప్ ఓపెన్ చేసి మన కోసమే వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. నిన్న క్రాసింగ్ చేసిన 70 బ్యాగులు 20 బ్యాగులు సైడ్ మీదనే 50 బ్యాగులు మీలున్నాయి. ఆ 50 బ్యాగులు తీసుకొని సైడ్ దగ్గరికి వెళ్ళే దారిలో ఈ హనుమాన్ కూడా అయితే కనిపించింది. నిన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరినీ సలహా చూసామే అని మొక్కున్నా. అలాగే మా బొమ్మడి గారు కూడా మొన్న రాసిన సప్లై ఎగ్జామ్స్ రావాలని కోరుకున్నాడు. ఇంక ఇప్పుడే సైడ్ దగ్గరకు వచ్చా, దింపుడు స్టార్ట్ చేశా. మనకెవడు వీడియోలు తీసేవాళ్ళు లేడు కాబట్టి మనమే దొరికిన రాళ్ళు రప్పలు ఇటుకలు గోడలు అన్నీ వాడుకోవాలి. ఇంక ఇప్పటి నుంచి ఈ వీడియోలలో బీహారుడు అయితే అస్సలు కనిపించాడు. ఎందుకంటే నిన్న పెట్టిన వీడియోలో వాడు కూడా కనిపించాడని కొంచెం ఫైర్ అయ్యిండు మనోడు. ఎందుకంటే ఈ వీడియో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారని కొంచెం భయపడిన మనోడు. కానీ వానికి తెలియని విషయం ఏంటంటే నా వీడియో మా పక్క షాప్ అని కూడా వెళ్ళదురా బాబు అని కొంచెం సంజాయించిన. ఏం కాదురా బాబు అని చెప్పి మనల్ని కూల్ చేసేసా. ఫైనల్ గా ఈ సైడ్ కార్డ్ దింపుడు అయిపోయింది. షాప్ దగ్గరకు బయలుదేరా. షాప్ దగ్గరకు వచ్చాక 100 బ్యాగులు ఆర్డర్ అని తెలిసింది. సో బండికైతే లోడ్ వేస్తున్నాం. బండి మొత్తం ఒకే సైడ్ దగ్గర అయితే టకా దింపేస్తుంటుంది. కానీ ఈ 100 బ్యాగులు 4 సైడ్ల పైన వేయాలి. కొన్ని వాటర్ తాగి బయలుదేరిపోయా. ఈ సైడ్ దగ్గర 25 బ్యాగ్స్, ఈ సైడ్ దగ్గర 5 బ్యాగ్స్, ఈ సైడ్ దగ్గర 20 బ్యాగ్స్. ఇంకో సైడ్ దగ్గరికి వెళ్తుంటే ఊరవతల ఈ ఫామ్ హౌస్ కనిపించింది. అబ్బా, లైఫ్ అంటే వీలెదరా అనిపించింది నాకైతే. దూరం నుంచి చూసి సంతోషించుడు తప్ప అంతకన్నా ఎక్కువ ఏం చేయలేం మనం. సర్లే అని చెప్పి 4వ సైడ్ దగ్గర కూడా వెళ్ళిపోయా. ఇదే ఆ 4వ సైటు మంజీరా స్కూల్. ఇందులో బర్ల మందలాక ఒక బాతుల మంద ఉంటుంది. కనిపిస్తే చూపిస్తా. ఇగో ఇవే ఆ బాతుల మంద. మీరు హంసలు అంటారేమో, నేను మాత్రం బాతలే అంట. ఇంకా 20 గళ్ళు ఉండాలి. ఇప్పటికాడికైతే 4 ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకో. వెళ్ళే దారిలో ఇవి ఒక 2 ఫ్రేములు ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళి నిన్న చూపించిన మా దోస్తుల సైడ్ దగ్గర వేసేయాలి. ఇదే కాదు నికాల్ టిక్ టాక్ తయారుగా చూసిగా మావాడైతే టిక్ టాక్ తయారైన మనకు ఒక బాయ్ చెప్పేసి వెళ్ళిపోయా. షాప్ దగ్గరికి అయితే వచ్చేసా. చెప్పడం మర్చిపోయా, ఈరోజు సండే కదా, ప్రతి సండే హాఫ్ డే ఉంటుంది మాకు. షాప్ కాడ దొక్కిన బండి సీదా పోయి చికెన్ షాప్ కాడ ఆపిన. 1 కిలో చికెన్ తీసుకున్నా. ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో అమ్మలేదు, బయటికి వెళ్ళింది. నేను వండుతా బామ్మది అని చెప్పి మావంతో చెప్పిన. మావాడు సీదా ఒకటే మాట అన్నాడు నాతో, నోట్లో మట్టి కొడదాం అనుకున్నావా బావా అన్నాడు. ఎందుకంటే చికెన్ నేను చేస్తే నేను తప్ప ఇంకెవరు తిన్నారు ఇంట్లో, అది మ్యాటర్. వాడు చికెన్ చేసే లోపల నేను పడుకుని పోయా.